ఇదేంటి ఈ గజ్జెల చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. వాడు ఆగితే గజ్జెల చప్పుడు కూడా ఆగుతుంది. వాడు నడిస్తే గజ్జెల చప్పుడు కూడా వినిపిస్తూ ఉంది. అమ్మో, వెనుక ముందు ఎవరు కనిపించడం లేదు. కానీ గజ్జెల చప్పుడు ఎక్కడి నుండి వస్తుంది? కొంప తీసి దెయ్యమా అని భయపడుతూ వేగంగా నడుస్తూ ఉన్నాడు. వాడి వెనుకే ఆ దెయ్యం పెళ్లి కూతురు కూడా వేగంగా నడుస్తూ ఉంది. ఏమండోయ్ భర్త గారు, నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, నేను కూడా వస్తాను. అమ్మ బాబోయ్, ఎవరూ లేరు, మాట వినిపిస్తోంది. మిమ్మల్ని శ్రీవారు, నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, నేను కూడా వస్తాను. ఈసారి వాడికి భయంతో చెమట పట్టి వెనుక ముందు చూడకుండా పరిగెడుతున్నాడు. వాడు ఊరు చేరుకున్నాడు. కానీ జడుపు జ్వరంతో మంచాన పడ్డాడు. దెయ్యం పెళ్లి కూతురు పట్టిన వాళ్ళని అది వదలనే వదలదు. తన భర్తగా భావించి పట్టుకు వేలాడుతుంది. ఎవ్వరికీ కనిపించకుండా నీడలా ఉండి వాడిని పీల్చి పిప్పి చేసి చంపేస్తుంది. ఇలా ఆ ఊరిలో చాలా మంది చనిపోయారు. కుడి చేతి పక్క కనిపించే ఊరు పేరు విల్లాపూర్, ఎడమ చేతి వైపు కనిపించే ఊరి పేరు రాయదుర్గ్. ఈ రెండు ఊర్లకు వెళ్లాలంటే ఒక్కటే దారి. ఆ దారిలోనే దెయ్యం పెళ్లి కూతురు తిరుగుతూ ఉంటుంది. దాని బారిన పడి చాలా మంది చనిపోయారు. పెళ్లి కాని మగవాళ్ళని మాత్రమే ఆవహిస్తుంది. అది కూడా అమావాస్య రాత్రి ఆ దారిలో వెళ్లే వాళ్ళని. తెల్లబట్టలు కట్టుకుని ఆ దారిలో వెళ్లే వాళ్ళని తన భర్త అనుకుని వాళ్ళని పట్టుకుంటుంది. అది పట్టిన వాళ్ళకి ఆకలి, దాహం, నిద్ర ఉండదు. ఎందుకంటే అది ఒంటిపై కూర్చుని దాని ప్రేమంతా చూపిస్తూ చుట్టుకోవడం వల్ల తీవ్ర ఒళ్ళు నొప్పులతో బాధ భరించి మంచంపైనే చస్తారు. ఒకవేళ ఎవరైనా మాంత్రికుడో భూత వైద్యుడో కనుక దెయ్యం పట్టిన 3 రోజుల్లో భూత వైద్యం చేస్తే అది వాడిని వదిలి పొలిమేరలోకి పారిపోతుంది. బసరబా, అసరబా, భూత ప్రేత పిశాచిని, సరబ సరబ, కామ క్రోధ ప్రకోపిని, సరబ సరబ, విడిచిపెట్టు, ప్రేతమా విడిచిపెట్టు. భూత వైద్యుడు చేసిన భూతోచ్చాటానికి వాడిని వదిలి నల్లని గాలిలాగా ఎగురుకుంటూ పొలిమేరలోకి వెళ్లిపోయింది. ఇంకే ప్రమాదం లేదు. సరబతా ఎత్తు, మణికట్టుకి కట్ట, భూతం వదిలింది. సమయానికి భూత వైద్యుడు దొరకబట్టి నీ కొడుకు ప్రాణాలు కాపాడగలిగాం కాంతమ్మా. అవును బాబు, లేదంటే నా కొడుకు కూడా కోమల్లాగి చనిపోయేవాడు. కోమలెవరు? కోమల్ నా కొడుకు బాబా. కిందట అమావాస్య రాత్రి చెప్పా చెయ్యకుండా పట్నం నుండి ఊరిలోకి వస్తూ దెయ్యం పట్టి 3 రోజుల్లో చనిపోయాడు. మీరే ఎలా అయినా మా 2 గ్రామ ప్రజల్ని ఆ దెయ్యం బారి నుండి కాపాడాలి. నేను దెయ్యాల్ని వదిలించగలను కాని దెయ్యాల్ని భస్మం చేయలేను. దానికి మహిమగల తాంత్రికులు ఎవరైనా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబా? ఉన్నారు. మయోంగులో అస్కలిత అనే గొప్ప తాంత్రికుడు ఉన్నారు. ఎలాగో నేను అక్కడికే వెళ్తున్నా. మీ కష్టం ఆయనతో చెప్తా అని చెప్పి వెళ్లిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ప్రతి అమావాస్యకి తెలుసో తెలియకో ఏదో ఒక ఊరి వాళ్ళు ఆ దారి గుండా రావడం, దెయ్యం పెళ్లి కూతురికి బలైపోవడం. ఏమండోయ్ భర్త గారు, నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, నేను కూడా వస్తాను. ఇదంతా భరించలేక 2 గ్రామాల పెద్దలు సమావేశమయ్యారు. దెయ్యం వల్ల గత 2 సంవత్సరాల్లో రాయదుర్గ్లో 8 మంది, విల్లాపూర్లో 12 మంది చనిపోయారు. ఏదో ఒకటి చెయ్యకపోతే ఇలా చాలా మంది యువకులు దాని చేతిలో బలైపోతారు. అవును, దెయ్యం పట్టిన వాళ్ళని బ్రతికించడం కోసం నింబూర్ నుండి భూత వైద్యుణ్ణి రప్పించేలోగా 3 రోజులు దాటిపోతుంది. 3వ రోజు దాటితే ఇక దెయ్యం పట్టిన వాడిని కాపాడలేం. అందుకే అమావాస్య రోజు మన ఊర్లోకి వచ్చే దారిని మూసేయాలని నిశ్చయించుకున్నాం. అవును, ఇకపై అమావాస్య రోజు సాయంత్రం 5 గంటలకల్లా ఊర్లోకి రావాలన్నా, ఊరు వదిలి వెళ్లాలన్నా కుదరదు. అనుకున్నదే తడువుగా ఆ దారికి ఇరువైపులా పెద్ద బారికేడ్లు కట్టి బోర్డుపై ప్రమాదమని రాసిపెట్టారు. ఆ భూత వైద్యుడు వెళ్లి చాలా కాలం అయ్యింది.
మయోంగ్ నుండి అస్కలిత తాంత్రికుడు ఎప్పుడు వచ్చి మనల్ని కాపాడుతారో అని అనుకుంటూ చీకటి పడకముందే అందరూ ఊర్లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే రాయ్దుర్గ్కి చాలా దూరంలో కంచర్లా అనే పట్నంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. కళ్యాణ్, సంపత్. తమ్ముడు సంపత్కి అన్నయ్య అంటే పంచప్రాణాలు. ఒకరోజు అరే సంపత్, కాలేజీ సెలవులవడం వల్ల పద్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. నాకేమో తనని చూడాలని ఉంది. నేనేదో ఒకటి చెప్పి అమ్మా నాన్నని మేనేజ్ చేస్తాలే అన్నయ్య. నువ్వు వెళ్ళి వదిన్ని చూసిరా. అలా తమ్ముడిచ్చిన ధైర్యంతో సైకిల్పై రాయ్దుర్గ్ బయలుదేరాడు. అయితే ఆ రోజు అమావాస్య. ఆ పొలిమేర దారిలోకి చేరుకోగానే బారికేడు వేసి ఉంది. అమావాస్య సాయంత్రం నుండి తెల్లవారే వరకు ఈ దారి మూసి ఉంటుంది. దయచేసి మూసి ఉన్న సమయంలో ఈ దారిలోకి వెళ్ళవద్దు. చాలా ప్రమాదం. దెయ్యం చేతిలో చేస్తారు. పల్లెటూరు వాళ్ళు కదా, ఇంకా మూఢనమ్మకాలు, పిచ్చి పిచ్చి భయాలు ఇలానే ఉంటాయిలే అని అనుకుంటూ తాడు విప్పేసి బారికేడు దాటి లోపలికి వెళ్ళాడు. సైకిల్పై వెళ్తూ ఉన్నాడు. చెట్టుపై కాళ్ళూపుకుంటూ కూర్చొని ఉంది దెయ్యం. తెల్ల బట్టలతో సైకిల్పై వెళ్తున్న కళ్యాణ్ని చూసి వెనుక వెంబడిస్తూ, ఏమండోయ్ భర్త గారు, నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, నేను కూడా వస్తాను. ఎవరు ఎవరు ఎవరది? మిమ్మల్ని, శ్రీవారు. నన్ను వదిలి వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, నేను కూడా వస్తాను. అమ్మో, బోర్డుపైన రాసున్నట్టు నిజంగానే ఈ దారిలో దెయ్యం ఉంది అనుకుంటా. తప్పు చేసా అని అనుకుంటూ సైకిల్ వెనక్కి తిప్పి వేగంగా తొక్కుతున్నాడు. అయినా కూడా దెయ్యం పెళ్లి కూతురు వెంట వస్తూనే ఉంది. అనువు చూసి కళ్యాణ్ మెడపైకి ఎక్కి కూర్చుంది. అంతే, దెయ్యం ఆవహించింది. అక్కడికక్కడే పడిపోయాడు. తెల్లవారేసరికి ఆ దారిలో పడి ఉన్న కళ్యాణ్ని తీసుకువచ్చి గ్రామ పెద్ద ఇంటి గుమ్మంలో పడుకోబెట్టి, ఎవరు ఈ అబ్బాయి? మన 2 ఊర్లలో వాడు కాదు. మీలో ఎవరికైనా తెలుసా? అక్కడ ఉన్న ఎవ్వరికీ స్పృహలో లేనివాడు ఎవరో తెలియక గ్రామ పెద్ద సలహా మేరకు 2 ఊర్లలో దండోరా వేయించారు. వినండి, వినండి. ఎవరో పట్నం కుర్రాడు దెయ్యం పట్టి పొలిమేరలో పడి ఉన్నాడు. గ్రామ పెద్ద ఇంట్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు. మీలో ఎవరు బంధువు అయి ఉండొచ్చు. వెంటనే గ్రామ పెద్ద గారి ఇంటికి వెళ్ళి చూడండి. ఆ దండోరా విని చాలా మంది వెళ్లి కళ్యాణ్ని చూస్తున్నారు. కాని అతను ఎవరో ఏంటో మాత్రం తెలియడం లేదు. వినండి, వినండి. ఎవరో పట్నం కుర్రాడు దెయ్యం పట్టి పొలిమేరలో పడి ఉన్నాడు. గ్రామ పెద్ద ఇంట్లో చావు బతుకుల్లో ఉన్నాడు. మీలో ఎవరి బంధువు అయి ఉండొచ్చు. వెంటనే గ్రామ పెద్ద గారి ఇంటికి వెళ్ళి చూడండి. అది వినగానే పద్మకి ఎందుకో కళ్యాణ్ గుర్తుకు వచ్చి పరుగున గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి చూస్తే, కళ్యాణ్, నువ్వెందుకొచ్చావు ఈ ఊరు? అయ్యో, ఇప్పుడు ఎలా? ఎవరైనా కాపాడండి నా కళ్యాణ్ని. అమ్మా, నింబూరికి మనిషిని పంపించాను. వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు. ఎల్లుండి లోపు నింబూరు నుండి తాంత్రికుడు రాకపోతే ఈ అబ్బాయిని కాపాడలేం. పద్మ ఏడుస్తూ ఉంది. అక్కడ కంచర్లలో అన్నయ్య ఎంతకీ రాకపోవడంతో తమ్ముడు సంపత్ ఒక్కడే బయలుదేరాడు. స్పృహలేని అన్నయ్యని చూసి జరిగిందంతా తెలుసుకుని, వదినా, ఇది అంతా విచిత్రంగా ఉంది. దెయ్యం ఉందా నిజంగా? ఉంది సంపత్. ఎల్లుండి సాయంత్రం కల్లా భూతోచ్చాటన చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. క్షణం ఆలస్యం చేయకుండా అన్నయ్య సైకిల్ని తీసుకుని వేగంగా తొక్కుకుంటూ గ్రామ పెద్ద చెప్పిన దిక్కుగా నింబూరు వెళ్లి అంబూర్ బాబా అనే మంత్రగాడిని రాత్రి సైకిల్పై తొక్కుతూ తెల్లారేసరికల్లా విల్లాపూర్ తీసుకుని వచ్చాడు. స్పృహలేని కళ్యాణ్ చుట్టూ 4 నల్ల కొళ్లను పెట్టి మంత్రాలు చదువుతున్నాడు అంబూర్. ఉన్నచ్చా ఉగ్రరూప కొరివి, ఉన్నచ్చా మర్మరూప పురువి, ఉన్నచ్చా ఆత్మరూప హురువి, హాంఫట్, హాంఫట్, హాంఫట్. అలా మంత్రాలు చదవగానే
4 కొళ్ళు మాడి భస్మం అయిపోయాయి. దెయ్యం నల్లని రూపంలో పొగలాగా ఎగిరిపోయింది. అప్పుడు కళ్యాణ్ కళ్ళు తెరిచాడు. ప్రాణ భయం లేదు, కానీ 90 రోజుల వరకు ఈ కుర్రోడు ఈ దెయ్యం తిరిగే పొలిమేర దాటి వెళ్ళకూడదు. అదేంటి స్వామి, ఎందుకలా? ఇంతకు ముందు మంత్రగాళ్ళు ఎవరు ఇలా చెప్పలేదు. ఇంతకు ముందు దెయ్యం పట్టిన వాళ్ళు స్థానికులు అయి ఉంటారు. ఈ కుర్రోడు ఈ ఊరి వాడు కాదు కనుక 90 రోజుల వరకు పొలిమేర దాటకూడదు. దాటితే ఏమవుతుంది స్వామి? దెయ్యం వదిలిన ఈ శరీరం మనసు 90 రోజుల వరకు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ దెయ్యం మళ్ళీ శరీరంలో ప్రవేశించడం చాలా సులువు. అమావాస్య కాని రోజుల్లో కూడా అది ప్రవేశించగలదు. అదే కనుక జరిగితే ఈసారి దెయ్యం వదిలించలేము, జాగ్రత్త. సరే స్వామి, మీరు చెప్పినట్టు చేస్తాం. కానీ ఆ దెయ్యాన్ని అంతం చేయలేమా? నా తరం కాదు బిడ్డ. దెయ్యాన్ని వదిలించగలను, కానీ నాశనం చెయ్యలేను. అలా చేసే తాంత్రికులు మయోంగ్లో ఉన్నారు. సరే, నేనే మయోంగ్ వెళ్తా. మా వదిన ఊరి సమస్య అంటే మా ఊరి సమస్యే. వదినా, అన్నయ్య జాగ్రత్త, నేను వెళ్ళి వస్తా. ఒక్క రోజులో పడుకోకుండా 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కి అన్నయ్యని కాపాడుకున్నాడు. ఇప్పుడు మనల్ని అందరినీ కాపాడడానికి మయోంగ్ వెళ్తున్నాడు. క్షేమంగా వెళ్ళిరా బాబు. చాలా రోజులు సైకిల్పై కొండ కోనలు అడవుల మధ్య ప్రయాణం చేస్తూ మాయోంగ్ చేరుకుని అస్కలిత తాంత్రికుని కలిసి ఊరు సమస్య మొత్తం చెప్పాడు. తెలుసు, ఆ ఊరి సమస్య కొన్నాళ్ల క్రితం భూత వైద్యుడు చెప్పాడు. కానీ నేను ముసలివాడిని, అంత దూరం వెళ్ళలేక ఇన్నాళ్ళు బయలుదేరలేదు నాయనా. నేను తీసుకువెళ్తా స్వామి అని సైకిల్ పైన రాత్రి పగలు తొక్కుతూ మధ్య మధ్యలో అస్కలిత తాంత్రికునికి సపర్యలు చేస్తూ 28 రోజుల్లో విల్లాపూర్కి తీసుకుని వచ్చాడు. ఆ దారిలో వస్తూనే బోర్డుపై రాసి ఉన్నది చదివి, ఇలా హెచ్చరిక పెట్టి మంచి పని చేశారు అని ఇద్దరూ ఆ దారిలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఆపు నాయనా. సైకిల్ దిగి తన మంత్రదండంతో నేలపై గుచ్చి గుండ్రంగా గీత గీసి, ఇక్కడే ఉంది శవం, ఇక్కడే ఉంది. నువ్వు త్వరగా వెళ్ళి ఊరిలో వాళ్ళని తీసుకురా. సంపత్ వెళ్లి ఊరిలో వాళ్ళని తీసుకుని వచ్చి తాంత్రికుడు చెప్పిన చోట తవ్వి చూస్తే పెళ్లి కూతురు రూపంలో శవం. తాంత్రికుడికి ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి. తలపైకి ఎత్తి చూస్తే చెట్టుకి వేలాడుతూ శవం కనిపించి మాయమైపోయింది. ఆ శవాన్ని ఊరి మధ్యలోకి తీసుకువెళ్లి 4 వైపులా 4 కాగడాలు పెట్టి, కొద్దిసేపట్లో అమావాస్య గడియలు మొదలవుతాయి. ధైర్యం చేసి ఆ దారిలో దెయ్యాన్ని తన ఒంట్లోకి ఆవహించుకొని రావాలి. ఎవరు వెళ్తారు? 2 ఊర్లలో ఒక్కరు కూడా ధైర్యం చేయలేదు. సంపత్ ముందుకు వచ్చి, నేను వెళ్తాను అని చెప్పి తెల్ల బట్టలు వేసుకుని ఆ పొలిమేర దారిలో ఒక్కడే వెళ్తున్నాడు. దెయ్యం పెళ్లికూతురు వెనుకాలే వచ్చి భయపెట్టి ఆవాహించింది. మరుసటి రోజు పొలిమేరలో పడి ఉన్న సంపత్ని తీసుకువచ్చి ఆవాహన మంత్రాలు చెప్తూ సంపత్లో ఉన్న దెయ్యాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు అస్కలిత. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకిలా ఈ 2 ఊర్ల వాళ్ళని పీడిస్తున్నావు? చెప్తాను. మరి నా మొగుని నాకు ఇచ్చేస్తారా? ముందు నువ్వు జరిగిందంతా చెప్పు. నా పేరు లక్ష్మి, మాది ఉయ్యూరు. నా పెళ్లి రాయదుర్గ్ నివాసి నాగేంద్రతో నిశ్చయించారు. వాళ్ళకి రాయదుర్గ్లో విల్లాపూర్లో చాలా పొలాలు ఇల్లు ఉన్నాయి. అబ్బాయి చాలా ఆస్తిపరుడు. 2 ఊర్లు తిరుగుతూ ఆస్తులు చూసుకుంటాడు అని చెప్పారు. మా ఆచారం ప్రకారం నేను పెళ్ళయ్యే వరకు పెళ్లి కొడుకుని చూడకూడదు. పువ్వులతో నా ముఖం, పెళ్లి కొడుకు ముఖం కప్పేసి పొలిమేర దారిగుండా పల్లకిలో తీసుకుని వెళ్తున్నారు. తెల్లవారితే విల్లాపూర్లోని కొండపై గుడిలో మా పెళ్లి. మల్లెపువ్వుల దండల గుండా చూస్తే నా కాబోయే భర్త తెల్ల బట్టలు వేసుకుని ఉన్నాడు. ప్రయాణం చేసి అందరూ అలిసిపోవడం చేత పొలిమేరలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని పల్లకి దించి అందరూ పడుకున్నారు. పెళ్లి కొడుకు ఒక్కడే చడి చప్పుడు కాకుండా అడవిలోకి వెళ్లి చనిపోదామని చెట్టుకి ఉరి పోసుకోబోతూ ఉంటే అదే దారిలో వస్తున్న కృష్ణ అది చూసి చాకు విసిరి
వేసుకోబోతున్న పెళ్లి కొడుకుని కాపాడి వివరం అడిగితే నేను జూదంలో చాలా డబ్బులు ఓడిపోయా. ఊరిలో ఉన్న ఇల్లు పొలం తాకట్లో ఉంది. ఇదంతా తెలియని మా నాన్న నా పెళ్లి నిశ్చయించాడు. రేపు పెళ్లి చేసుకుని ఊరిలోకి వెళితే నా బండారం బయటపడుతుంది. నేను వ్యసనపరుణ్ణి, జూదగాడిని అని తెలిసిపోతుంది. ఇల్లు పొలం లేకుంటే నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఎలా పోషించాలి? నాకు చావు ఒకటే మార్గం. నన్ను చావు నువ్వు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోలేము. ఇదిగో తీసుకో అని బంగారం కాసులు ఉన్న చిక్కమిచ్చి, నేను బంగారం వ్యాపారం చేస్తాను. ఈ డబ్బుతో నీ అప్పులు తీర్చుకొని సుఖంగా జీవించు. ఇంకెప్పుడు జూదం ఆడకు. సరే అని ఆ బంగారం తీసుకుని వెనక్కి వచ్చేస్తున్న పెళ్లి కొడుక్కి దుర్బుద్ధి పుట్టింది. ఎవరో తెలియని నాకే ఇంత బంగారం ఇచ్చాడు అంటే ఆ సంచిలో ఇంకెంత బంగారం ఉందో ఎలా అయినా అదంతా కాజేయాలి. అని అనుకుని వెనక్కి వెళ్లి కృష్ణనెత్తిన పెద్ద రాయితో కొట్టి చంపేసి బంగారం సంచి తీసుకుని ఏమీ ఎరుగునట్టు వచ్చి పెళ్లి వాళ్ళతో పడుకున్నాడు. కానీ నేనిదంతా చూశాను. నా కాబోయే భర్త ఇంత దుర్మార్గుడా అని కుమిలి కుమిలి ఏడ్చాను. పరోపకారం చేసిన మంచి మనిషి కృష్ణ లాంటి భర్త నాకు దొరికితే ఎంత బాగున్నో అని బాధపడ్డాను. ఈ దుర్మార్గుడు నాగేంద్ర చేసిన పని అందరికీ తెలియాలని నేను లేచి పడుకున్న మా నాన్న దగ్గరకు వెళ్లేలోపు వెనుక నుండి నన్ను తలపై కొట్టి పొలిమేర చెట్టుకి ఉరివేసి, నువ్వు నా వెనుక వెనుక రావాలనే నువ్వు చూస్తుండగానే అడవిలోకి వెళ్ళానే. నేను ఉరి వేసుకోబోతే నువ్వు వచ్చి జాలితో నీ నగలన్నీ నాకిస్తావు. ఈ ఊరి నుండి ఉడాయిద్దాం అనుకున్నా. పాపం వాడెవడో కృష్ణ వచ్చి బలయ్యాడు. అది తెలిసిన నువ్వు కూడా బ్రతకూడదు. చావు అని ఏమి ఎరుగునట్టు వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు పెళ్లి ఇష్టం లేక నేను ఊరు పోసుకున్నా అని అందరూ అనుకున్నారు. పరువు పోయింది అని నా తండ్రి కోపంతో నా శవాన్ని నేను చచ్చిన పొలిమేర దారిలో చెట్టు కిందే పూడ్చేసి చేసి వెళ్లిపోయారు. నా చావుకి కారణమైన తెల్లబట్టల పెళ్లి కొడుకు ముఖం కూడా నేను చూడలేదు. వాడి పేరు మాత్రమే తెలుసు. వాడి పేరు నాగేంద్ర. అందుకే తెల్ల బట్టలు వేసుకుని ఆ దారిలో వచ్చే వాళ్ళని చంపేస్తున్నాను. నువ్వు చేస్తున్నది తప్పు తల్లి. నీ ఆత్మకి శాంతి చేకూరాలంటే ఏం చెయ్యాలి? చూడగానే నా మనసుకు నచ్చి నేను భర్తగా కావాలి అనుకున్న కృష్ణ గారి అస్థికలతో కలిపి నా అస్థికలను సమాధి చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది. అంటే నా తమ్ముడు కృష్ణని చంపి ఉన్నట్టుండి ధనవంతుడైన రాయదుర్గువాడు నాగేంద్ర, గ్రామ పెద్ద నాగేంద్ర. క్షమించండి, అప్పుడేదో ఆవేశంలో అలా చేశా. నన్ను క్షమించండి. నిన్ను మేము క్షమించినా పెళ్లి కూతురు క్షమించదురా అని అనగానే వాడిని భయంకరంగా చంపింది. కృష్ణ సమాధి తవ్వి పెళ్లి కూతురు అస్థికలతో కలిపి వేద మంత్రాలతో పెళ్లి చేసి ఒకే దగ్గర సమాధి చేశారు. లక్ష్మి ఆత్మ శాంతించి పొలిమేర దారి నుండి మాయమైపోయి అనంత విశ్వంలో కలిసిపోయింది. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్నయ్య కోసం, కాబోయే వదిన ఊరి కోసం ఎంతో సాహసం చేసిన సంపత్ని అందరూ మెచ్చుకున్నారు. అస్కలిత తాంత్రికని మాయంలో దిగబెట్టడానికి బయలుదేరి వెళ్లాడు సంపత్.